ఎంజీరావు గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఎన్నికలకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది, కానీ ఎన్నికల వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ చాలా అగ్రెసివ్గా ఈ ఓట్ చోరీ యాత్ర చేస్తోంది. ఓట్ చోరీ అండ్ గద్దీ చోడ్ అంటూ క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఈవీఎంలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటూ ఉన్నట్టుగా సంకేతాలు ఇస్తున్న పరిస్థితి. ఒకవైపు ఎన్డీఏ బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ నియామకం కూడా అయిపోయింది. దాంతోపాటు ఎన్డీఏని పటిష్టం చేస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడున్న పరిస్థితిని చూస్తూ ఉంటే, జరుగుతున్న పరిణామాలని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే, లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరగవచ్చు? 2029లోనా లేకపోతే అంతకంటే ముందా? ఎస్ అండి, ఇప్పుడు కాంగ్రెస్ నిన్న రామ్లీలా మైదానంతో మొదలుపెట్టిన అతి ఉధృతమైన ఉద్యమం పరంగా చూసిన తర్వాత బీజేపీ నూతన అధ్యక్షుడు నవీన్ సిన్హాని ప్రకటించడం, తర్వాత మోడీకి ఆల్టర్నేటివ్గా బీజేపీలో జరుగుతున్న పరిణామాలు. ఇప్పుడు చూడండి, మహారాష్ట్ర నుంచి మాజీ బీజేపీ ఒక నాయకుడు ప్రధాని మార్పు జరుగుతుంది అంటే వచ్చే ఎలక్షన్ లోక్సభ ఎన్నికలకి కొత్త ముఖంతో మేము రాబోతున్నాం, మోడీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినాయని కాంగ్రెస్ ఇది బీజేపీ చెప్పడం, ఇవన్నీ మనకు చూస్తే ఎలక్షన్స్ ఇప్పుడు జరగబోతున్నాయి. అంటే 2029 వరకు ఎలక్షన్స్ లోక్సభ ఎన్నికలు ఆగవు, ముందే జరగవచ్చు. ఎందుకంటే నేను ఏ కారణాలు నేను చెప్తున్నానో చూడండి. దానికి 7 నుంచి 9 కారణాలు ఉన్నాయి. దీని ఫలితంగా వచ్చే లోక్సభ ఎన్నికలు జరిగేది 2029 కాదు, 2026 చివరిలో, అంటే 2026లోనే లోక్సభ ఎన్నికలు మనకు దేశంలో జరగబోతున్నాయి. దానికి ఎటువంటి కారణాలు ఉన్నాయో నేను విశ్లేషణాత్మకంగా చెప్తున్నాను. నెంబర్ 1 ఏంటంటే, కాంగ్రెస్ ఇప్పుడు విన్నింగ్ స్ప్రీలో లేదు, డిఫీట్లు అపజయాలు పాలవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అంటే కాంగ్రెస్ తనంతట తాను పవర్లోకి రాదు. అటుపక్కన ఎన్డీఏ కూడా, బీజేపీ తనంతట తాను పవర్లో లేదండి, గుర్తుపెట్టుకోవాలి. ఎన్డీఏ ఉంది, కానీ ఎన్డీఏ చాలా బలంగా ఉంది, ఇండియా గ్రూప్ చాలా బలహీనంగా ఉంది. ఇండియా గ్రూప్తో ఐక్యత తీసుకొచ్చి యూనిటీ ఫామ్ చేసి బలంగా వెళితే బీజేపీకి ఇబ్బందులు తప్పవు. కాబట్టి 2029 మొట్టమొదటి కారణం ఏంటంటే, ఎలక్షన్ ఎందుకు జరగబోతున్నాయి 2026లోనే లోక్సభ ఎన్నికలంటే ప్రధానమైన కారణం ఏంటంటే, ఎన్డీఏ బలంగా ఉంది, ఇండియా గ్రూప్ బలహీనంగా ఉంది, అనైక్యత ఉంది. ఇలాంటి సమయంలో 2029 వరకు ఆగితే ఇప్పుడు ఓట్ చోరీ ఇలాంటి ఉద్యమాలు చేసి ఇండియా గ్రూప్ని స్ట్రాంగ్ చేసి ఎన్డీఏకి దానికి ఆపోజిట్గా నిలబెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు మొన్నటి 2024 లోక్సభ 25 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ కాదు మిగిలిన గ్రూపులన్నీ కూడా బలంగా తయారవ్వబోతున్నాయి. ఎందుకంటే అంత అనైక్యత ఉంటే బీజేపీని ఓడించడం అసాధ్యం. తర్వాత బీజేపీ కూడా డివైడ్ అండ్ రూల్లో వెళుతూ ఈ ఇండియా గ్రూప్ని కలవనివ్వడం లేదు, గుర్తుపెట్టుకోవాలి మనకి. కాబట్టి ఇవన్నీ ఒకటి ఈసారి అర్థమైపోయినాయి. బీహార్ ఎలక్షన్ తర్వాత ఐక్యత లేకపోతే ఇంకా మోడీని బీజేపీని ఎదుర్కోవడం అసంభవం అని అవి గ్రహించి ఇప్పుడు యూనిటీ రాబోతుంది, ఐక్యత. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఏంటంటే 2026లోనే లోక్సభ ఎన్నికలకు వెళ్ళిపోయి ఇప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా గ్రూప్లో ఐక్యత రానివ్వకుండా అడ్డుకుంటుంది అనమాట. లేకపోతే బీజేపీ కూడా కష్టాలు ఉంటాయి. కాబట్టి 2026లోని లోక్సభ ఎన్నికలు వస్తాయి. అది మొదటి కారణం. ఇక రెండో కారణం ఏంటంటే, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2014లో పూర్తి మెజారిటీతో మోడీ అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, 2019 ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో రావడం జరిగింది. కానీ 2024 చివరిలో వచ్చిన ఎన్నికల్లో బీజేపీకి పూర్తి అధికారంలోకి రాలేదు. 240 వచ్చినాయి, 272 రాలేదు. కాబట్టి సంకీర్ణ యుగం నడుస్తుంది. అంటే ఏంటి, 2014 నుంచి చూస్తే బీజేపీ గ్రాఫ్ కొంచెం తగ్గుతుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మోడీ చరిష్మా అనేది అలాగే ఉంది. బీజేపీ చరిష్మా తగ్గుతుంది, మోడీ చరిష్మా మాత్రం అలాగే ఉంది. కాబట్టి మోడీ ఆధ్వర్యంలోనే ఎలక్షన్కి వెళ్ళాలి. కాబట్టి మోడీ గారి చరిష్మాను ఉపయోగించుకుని ఎలక్షన్కి వెళ్ళాలి. కాబట్టి రెండో పాయింట్ చూస్తే 2026లో లోక్సభ ఎన్నికలు ఎందుకు రాబోతున్నాయి అంటే, మోడీ గారికి 75 సంవత్సరాలు నిండుతున్నాయి. ఆయన బయటికి వెళ్ళారు అంటే ఇంకొకంత ఫేస్ స్ట్రాంగ్గా లేదు. కాబట్టి మోడీ గారు 75 సంవత్సరాలు అయింది, వృద్ధుడు అవుతున్నాడు. కాబట్టి వచ్చే లోక్సభ ఎన్నికల ముందే 29 వరకు ఆగకుండా ముందే వెళ్ళిపోయి ఈయన ఆధ్వర్యంలో ఈయన చరిష్మా ఉపయోగించుకుని ఎలక్షన్కి వెళ్ళాలి. తగ్గుతున్న బీజేపీ గ్రాఫ్ని మోడీ చరిష్మాతో పైకి తీసుకురావాలి. కాబట్టి 2029 వరకు ఆగడం కుదరదు, ఇంకా 3.5 సంవత్సరాలు. కాబట్టి ఎలక్షన్ మనకి 2026లోనే రాబోతున్నాయని ముక్కుచూడు జాగ్రత్తగా చెప్పేయచ్చు. ఇక మూడో పాయింట్ ఏంటంటే, ఈ 2026, 27లో 6 రాష్ట్రాల్లో చాలా కీలకమైన రాష్ట్రాల్లో
శాసనసభ ఎన్నికలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా తమిళనాడు, తర్వాత కేరళ, తర్వాత పుదుచ్చేరి. ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్గా లేదు. అక్కడ బీజేపీ స్ట్రాంగ్గా లేదు కాబట్టి బీజేపీకి విజయం అనేది పరిపూర్ణంగా రాదు. ఇక తర్వాత వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఎలక్షన్ అక్కడ రాబోతున్నాయి. తర్వాత అస్సాంలో కాంగ్రెస్ ఇప్పుడు బలపడి ఉంది తరుణ్ గొగోయ్ ఆధ్వర్యంలో. తర్వాత గుజరాత్లో ఎలక్షన్ రాబోతున్నాయి. సో ఇవి 6 రాష్ట్రాలు కీలకమైన రాష్ట్రాలు కాబట్టి ఇవి మినీ ఎలక్షన్స్ అని చెప్పొచ్చు. ఈ మూడో పాయింట్, ఈ మినీ ఎలక్షన్లో బీజేపీకి సగం ఓడిపోయినా సగం గెలిచినా వచ్చే లోక్సభ ఎన్నికల మీద ప్రభావం రాబోతుంది. కాబట్టి బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోయి 2026లో లోక్సభ ఎన్నికలు తెచ్చేసి ఈ 6 రాష్ట్రాల ఎన్నికలను అప్పుడు పెట్టింది అంటే అది చాలా బలంగా తయారవచ్చు అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలు 2026లో ఈ 6 రాష్ట్రాలతో పాటే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ముందు వెనకైతే ముందుకు తెచ్చి ఒక మినీ అంటే మనకు ఉంటుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అది, ఆ రకంగా కొంచెం పార్షియల్గా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు తెచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 2026లోనే లోక్సభ ఎన్నికలు రావచ్చు అండి. ఇక తర్వాత 4వది ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, మోడీ చరిష్మా అనేది 2029 వరకు ఇంకా ఫేడ్ అవుతుందన్నమాట. వ్యతిరేకం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ప్రజాస్వామ్యం అంతే నడపడం అంటే అంత ఈజీ కాదు. మోడీ గారు గత 11 సంవత్సరాలుగా నడుపుతున్నారు. ఇంకా 3.5 సంవత్సరాల పదవిలో ఉంటే ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ ఇది అది ఓట్ చోరీ ఇవి తీసుకొస్తే ఐక్యతకు ఫామ్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు కొత్త ఫేస్ అనేది రావాలి బీజేపీలో. కానీ మోడీకి బదులు కొత్త ఫేస్ వస్తే పీపుల్ యాక్సెప్ట్ చేయరు. అంటే ధైర్యంగా వెళ్ళాలి బీజేపీ. మోడీని కాదని కొత్త యోగి ఆదిత్యనాథ్ కానీ ఎవరినైనా తీసుకొస్తే అంత ఈజీ కాదండి గెలిపించడం. కాబట్టి మోడీ ఉండగానే కొత్త ఫేస్ని ఇంట్రడ్యూస్ చేసి తొందరగా ఎలక్షన్ పెట్టితేనే ఇది బలంగా వెళ్తుంది. కాబట్టి అది ఒకటి. కాబట్టి మోడీ ఆధ్వర్యంలో ఎలక్షన్ పెట్టి యోగి ఆదిత్యనాథ్కి పే వేయాలి. అది అందువల్ల 2026లో పూర్తి మెజార్టీ తేవాలంటే కొత్తగా 2026లోనే ఎన్నికలు పెట్టే అవకాశం ఉంది. ఇక 5వది ఏంటంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇప్పటికీ ఆర్ఎస్ఎస్కి బీజేపీకి అంతుపట్టని ఒక విషయం ఏంటంటే 3వసారి పూర్తి 400 సీట్లు బదులు కేవలం 240తో సరిపెట్టుకోవడం. ఏదో అక్కడ జేడీయూ ఉంది, ఇక్కడ టీడీపీ ఉంది, ఈ కూటమి ఉంది కాబట్టి ఏదో బతికి పట్టబట్టి అద్భుతంగా ఒక గవర్నమెంట్ ఫామ్ చేశారు. లేకపోతే అటు కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళిపోయినండి. కాంగ్రెస్ బలపడింది. అంతకుముందు 44, 52 సీట్ల నుంచి 99 సీట్లు పెంచుకుంది. గుర్తుపెట్టుకోవాలి. అంటే కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది. కాబట్టి ఇంకా వెయిటింగ్ చేస్తే కాంగ్రెస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకని ఓట్ చోరీ ఇవన్నీ ఇంకా ఘోరంగా ఇలాంటి అటాక్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రాడ్ చేయడం, ఇల్లీగల్ అని, అక్రమం అని, తర్వాత అదాని ఇవన్నీ దానికి ఆయుధాలు దొరుకుతాయి అనమాట. కాబట్టి అంత టైం అనేది కాంగ్రెస్కి బీజేపీ ఇవ్వదలుచుకోలేదు 3.5 సంవత్సరాల పాటు. కాబట్టి ఇప్పుడే ఎలక్షన్కి వెళ్తే ఇప్పుడు కాంగ్రెస్ బలహీనంగా ఉంది. ఓట్ చోరీ దీని మీద బీహార్ ఎలక్షన్ తర్వాత కాస్త అంత బలంగా ఏమీ లేదు ఓట్ చోరీ అనేది ప్రజలు నమ్మే స్థితిలో. కాబట్టి ఇంకా దానికి ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఇప్పుడే వెళ్ళడం. దీనివల్ల వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ చాలా బలంగా ఉండేటట్టు అవకాశం ఉంది. తమిళనాడు అనేది చాలా తీవ్రమైన పోటీ ఉంది. ఈ పోటీలో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా లోక్సభ ఎన్నికలు కూడా దాన్ని పెట్టాలి. కాబట్టి లోక్సభ ఎన్నికలు 2026 చివరిలో మాత్రం తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడున్న షా మోడీ ద్వయం ఇది గుర్తుపెట్టుకోవాలి. షా మోడీలు ఏంటంటే ఒక వార్ ప్రిన్సిపల్ ఉంటుంది వాళ్ళకి. అదేంటంటే శత్రువులకు వాళ్ళు ఎప్పుడు అవకాశం ఇవ్వరు ఆపోజిషన్ పార్టీస్కి. వాళ్ళ ద్వయం ఎలా ఉంటుందంటే షా మోడీ ఇప్పటి వరకు ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా టార్గెట్లు పెడతారు. వాళ్ళు తీసుకునే నిర్ణయం బయటకు అపోజిషన్ పార్టీకి అంతుపట్టే లోపే వీళ్ళు నిర్ణయం తీసుకుని అమలు పరిచేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళ ఎలక్షన్ విన్నింగ్ ఉంటుందండి. అందుకనే బీజేపీ ఎక్కడో కొన్ని రాష్ట్రాల్లో ఉన్నది 2014 ఇప్పుడు దేశంలో 80-90% రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళ వ్యూహం నీతి ఉంటుందన్నమాట. ఇప్పుడు మిగిలిన అపోజిషన్ పార్టీస్ ఇండియా గ్రూప్ పార్టీలు తెములుకునే లోపే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా బలంగా ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా శత్రువుకి ఒక యుద్ధ రంగాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళు ప్రిపేర్ అయ్యే లోపల. అదే 2026 లోక్సభ ఎన్నికలు. కాబట్టి మోడీ ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికలు మనకు వస్తున్నాయి అనేది మనకు సూచిక తెలిసిపోతుంది. దాని ప్రకారమే వీళ్ళ ఐడియాలజీ చూడండి. ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ అని, లేబర్ కోడ్ రిఫార్మ్స్ అని, ఎకనామిక్ రిఫార్మ్స్ అని, ప్రోపగండా, కొత్త బీజేపీ అధ్యక్షుడు రావడం, ఆర్ఎస్ఎస్ కూడా 75 సంవత్సరాలు అనే దాన్ని వెనక్కి వచ్చి మోడీనే కంటిన్యూ చేయడం, యోగి ఆదిత్యనాథ్కి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కింద అద్భుతంగా ఆయనకి ప్రోపగండా మెకానిజం ఒకటి మొదలైంది దేశవ్యాప్తంగా. యూపీలో ఆయన పరిపాలనని మళ్ళీ యూపీ మోడల్, ఒకప్పుడు మోడీ మోడల్ లాగా యూపీ మోడల్ అని చేయడం, యోగి ఆదిత్యనాథ్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక రకంగా చెప్పకుండానే ఒక అద్భుతంగా క్రియేట్ చేయడం. కొత్త బీజేపీ అధ్యక్షుడు 45 సంవత్సరాల వయసున్న కొత్త బీజేపీ అధ్యక్షుడిని బీహార్ నుంచి తీసుకురావడం. కీలకమైన యూపీ బీహార్ అంటే వచ్చే యూపీ ప్రధాని
యూపీ ముఖ్యమంత్రి ప్రధాని. చాలా అద్భుతంగా బీజేపీ పావులు కదుపుతుందన్నమాట. ఈ డాటెడ్ అన్నీ కనెక్ట్ అవుతే మనకు అర్థమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళుతుంది. మరి కాంగ్రెస్ పసిగట్టలేదంటే కాంగ్రెస్ పసిగట్టిందండి. అందుకనే కాంగ్రెస్ ఓట్ చోరీ అని, ఈ గద్దె చోడని ఇవన్నీ ఎక్కువ చేసుకుంటూ ఇండియా గ్రూపులో ఐక్యత పెంచుకుంటూ రాహుల్ ఆధ్వర్యంలో అది కూడా పోరాటం దిగింది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలను అది కూడా వచ్చే 2026 వచ్చే సంవత్సరం, అంటే 2026లోనే లోక్సభ ఎన్నికలు ఉండబోతున్నాయని వాళ్ళ క్యాడర్ను వాళ్ళు ఫామ్ చేసుకున్నారు. అంటే 2029 వరకు మనకి లోక్సభ ఎన్నికలు ఆగవు, 2026లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఇక్కడ జగన్ అని కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి ప్రిపేర్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర చూస్తే మహారాష్ట్రలో అపోజిషన్ పార్టీలన్నీ ఏకమవుతున్నాయండి. మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు 2026 అనేది ఫిక్స్ అయిపోయినాయి పార్టీలు. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నారు. రైట్. ఇక రాహుల్ గాంధీ